ఎమోషన్స్ లేకపోతే మనకిను ఆ డబ్బాలకి సంబంధం తేడా ఏముంది చెప్పండి? అంతే కదా, మనం ఎమోషన్స్తో చేయబడ్డాం. నేను అంటాను, స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి బహుశా, కానీ ఎందుకంటే స్త్రీకి ప్రేమతో, సహనంతో, ఓర్పుతో నెట్టుకు రావాల్సిన పరిస్థితులు ఎక్కువ కాబట్టి, బాధ్యతలు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా స్త్రీ ఎమోషనల్గా ఉండాలి కొన్నిసార్లు. బికాస్ ఇంట్లో రకరకాల పరిస్థితులు ఉన్న వాళ్ళని మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి. చిన్న సంగతి ఏం కాదు అది. ఎప్పుడు నేను కఠినరాలని అంటే బాగోదండి, సెట్ అవ్వదండి ఆడవాళ్ళకి, సెట్ అవ్వదు. అంటే ఒక పురుషావతారాన్ని చూపిస్తుంటే స్త్రీలకు సెట్ అవుద్దా? ఎక్కడ దాకా ఎందుకులేండి. ఇప్పుడు నేనే ఇక్కడ నించుని ఒక 2 సవాళ్ళు విసిరాను అనుకోండి, 4 చిట్కులేసి, మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? సెట్ అవుద్దా అది? నాకు చూడడానికి బాగుంటుందా? బాగుండదు. స్త్రీ అంటే దేవుని యొక్క రూపకల్పనలో అద్భుతంగా కుటుంబాన్ని, ఆ కుటుంబ బాధ్యతలను మోయవలసిన ఒక అద్భుతమైన స్థితిలో కొనసాగేది.